2000 కోట్లు కాదు, ఈజీగా 3000 కోట్లు కొడుతుంది. అందరు స్పిరిట్తో 2000 కోట్లు కొడుతున్నాము, 3000 కోట్లు కొడుతున్నాం అంటారు. కానీ సందీప్ రెడ్డి వంగని ఇక్కడ ముందే వంగ పెట్టేస్తాడు మా వాడు. ప్రభాస్ అన్న దింపుతున్నాడు. ఫౌజీ ఒక రేంజ్లో ఉండబోతుంది. కావాలంటే ఇక మంచి ప్లాన్ ఏం చేసుకోవాలంటే స్పిరిట్లో దీనికి మించి ఏమైనా రాసుకోవాలి 4 రోజులు ఆపి అనిపిస్తుంది. ఒక్క ఫస్ట్ లుక్ తోటే విధ్వంసం తర్వాత కూడా వచ్చే బాధ ఎలా ఉంటుందో దాని తాలూకా పోస్టర్లో అంత డెప్త్గానే వచ్చింది. ఒక్క పోస్టర్ మాత్రం మామూలు కంటెంట్ ఇవ్వలేదు. నిజంగా సీతారామం తర్వాత ఒక డైరెక్టర్ ఇంత గ్యాప్ తీసుకొని ప్రభాస్ కోసం ఎందుకు వెయిట్ చేసిన అనేది అనురాగపొడి క్లియర్గా అర్థమైంది పోస్టర్. అన్న ఫౌజీ పోస్టర్ చూస్తున్నా మాత్రం మన ప్రభాస్ అన్న లుక్స్ మాత్రం మళ్ళీ ఒక బాహుబలి కనిపించిండు. ఒక మన స్పిరిట్ రాకముందుకు చెప్తున్నా ఆ స్టిల్స్ కనిపించినాయి. ఒక కేజీఎఫ్లో మన ఇలా కనిపిస్తారు యశ్ గారు మన ప్రభాస్ అట్లా చూపిస్తున్నాం డిఫరెంట్గా. ఆ పోస్టర్ మీద మాత్రం లుక్ మాత్రం అదిరిపోయింది. ఈ పోస్టర్కి ఎంత రెస్పాన్స్ అంటే ఫ్యూచర్లో ఇంకా రాబోయే ట్రైలర్కి సినిమా రిలీజ్కి మాత్రం రచ్చ రంబోలా ఉంటుంది. మామూలు మాట కాదు, మళ్ళీ బాహుబలి రికార్డు కొడుతుంది. కలెక్షన్లో మాత్రం మూతమోగిపోతుంది. ఇది మాత్రం రాసి పెట్టుకోరి. ఈ సినిమా ప్రభాస్ అన్న కెరియర్లో మళ్ళీ ఒక బిగ్గెస్ట్ మూవీ కావాలని కోరుకుంటున్నా. కానీ పోస్టర్కే ఇంత అదిరిపోయిందంటే నువ్వు రంగరంగ ముందు ఇంకెంత జరిగిపోతుంది అది చూడండి. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ మాత్రం తట్టుకోలేకపోతారు. చిన్న వాళ్ళు రామ్ చరణ్, ఈ ఎన్టీఆర్ వీళ్ళు నరుకుతుంటేనే మనం స్క్రీన్లు అటు దద్దరిల్లుతాయి. ఇంకా బాహుబలి లాంటి ఆ కట్అవుట్ అసలు నరకతా ఉంటే ఆ థియేటర్లో చూడాలన్న. ఫౌజీలో మాత్రం ప్రభాస్ అన్న లుక్స్ మాత్రం పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది అన్న. అంత అందంగా ఉన్నాడు. ఆ లుక్స్ అలా ఉన్నాయి. అసలు ఆ కండలు చూసావన్న, ఆ గన్ షాట్ అలా కూర్చొని కొన్ని వందల మంది ముందు. నాకు తెలిసి ఇంతకుముందు దురేందర్ ఆ స్పై యూనివర్స్లో ఒక దేశం గురించి చూపించాలంటే దురేందర్ తర్వాత ఇంకేది వస్తుందిరా అనుకున్నాము. వస్తున్నాడు మొగుడు. నాకు తెలిసి ఫౌజీతో దురేందర్ రికార్డులు నెక్స్ట్ ఇంకెవరైనా దేశభక్తి సినిమా అంటే మాత్రం ప్రభాస్ అన్న సినిమానే చెప్తారన్న. ప్రభాస్ అన్నని చూపించేది తెలవట్లేదన్న. చాలామంది వాడుకోవట్లేదు. వాడుకుంటే ఎలాంటి సినిమాలు వస్తాయి ఇదే నిదర్శనం. మొన్న ఆ కల్కీలో కూడా సరే అమితాబ్ బచ్చన్ గారిని హైలైట్ చేశారు. కానీ ప్రభాస్ అన్నని చూపిస్తే ఇంకా అంతకన్నా ఇంకే కట్అవుట్ ఉందన్న మన ఇండియాలో చూపించడానికి. ఇంగ్లీష్ హీరోలు కూడా పనికిరారు నా కట్అవుట్కి, ఆ మనసుకి, ఆ మంచితనానికి. వీళ్ళు జస్ట్ ఒక ఇన్స్టాగ్రామ్ వీడియోలు ఫోటోలు దిగేసి మాది ఆఫ్లైన్ లుక్స్లో మమ్మల్ని కొట్టేవాళ్ళు లేరు, వీళ్ళు లేరని చెప్పేసి ఏదో మాట్లాడుతూ ఉంటారు. అసలైన కట్అవుట్ అది అన్న. ఎక్కడ బయటికి రాడు, ఎప్పుడు మాట్లాడాలో అప్పుడు మాట్లాడతాడు. ఫ్యాన్స్కి వెళ్ళి సినిమాలు మాత్రమే ఇస్తాడు. అలాంటి హీరో మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్నదానికి మనం అంతా అదృష్టం చేసుకున్నామన్న. ఈ జనరేషన్లో ప్రభాస్ లాంటి హీరో దొరకడం చాలా అదృష్టం. ఫౌజీ ఆ పోస్టర్ ఎలా ఉందిరా అంటే ఒక పవన్ అన్న ఫ్యాన్గా చెప్తున్నా, ప్రభాస్ గారిని ఇలా చూడాలని మేము అనుకున్నాం. ఫౌజీ కంటే ఈ మధ్య ప్రభాస్ అన్ని సినిమాల పోస్టర్లు ఎక్కువ వస్తున్నాయి. రీసెంట్గా స్పిరిట్ వచ్చింది 2-3 months అనుకుంటా. ఇప్పుడు ఫౌజీ మళ్ళీ మన దసరాకు, దీపావళికి ఇంకేం అప్డేట్లు ఇస్తారు. ఇంకా ఆల్రెడీ డేట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఏది December 3rd మూవీ రాబోతుందని. నాకు తెలిసి ప్రభాస్కి డిసెంబర్ చాలా కలిసి వస్తుంది. మొన్న మూవీ రాలే, రాజాసాబ్ సెట్ కాలే, కానీ ఇంతకుముందుకు సాలార్ డిసెంబర్లో సెట్ అయిపోయింది. ఇప్పుడు డిసెంబర్లో రిలీజ్. నా ఒపీనియన్లో మాత్రమే ముందే చెప్పేస్తున్నా, ఈ మూవీ సూపర్ హిట్ అయ్యే అవకాశం చాలా కనిపిస్తుంది. పోస్టర్లు అయితే అంటే మొత్తం డీటెయిల్స్ అయితే రివీల్ చేయను, కానీ కొన్ని సుభాష్ చంద్రబోస్ సంబంధించిన కొన్ని హింట్స్ పెట్టారు పోస్టర్లో. అదొక డీటెయిల్ బాగా అనిపించింది. అంటే ఇంకొకటి ఏంటంటే మా ఫ్రెండ్ కూడా ఉండే జంజం వేసుకుంటే ఏంద్రా అని. చూద్దాం, అంటే ముందే రివీల్ చేయద్దు కదా, హింట్ ఇచ్చారు. సో మూవీ ఇలా ఉండబోతుంది, జంజం వేసుకున్నాడు కూడా ఏదో తప్పు చేసినప్పుడు వదిలేద్దాం. లేబుల్ నడుకునేది ఊచకపోతేనే ఇంకా. సో నేనైతే ప్రభాస్ ఫ్యాన్ అయితే కాదు నేను, కానీ యాజ్ ఏ కంటెంట్ వ్యూవర్ థియేటర్లో వాచ్ చేయడానికి మాత్రం ఈ మూవీ మిస్ కావద్దు. కంపల్సరీ థియేటర్లో చూడడానికి వచ్చి అందరికీ ఒక రికమెండేషన్ చేస్తాం.